రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉనికి కోసం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన గత 8 నెలలుగా రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 17,500 రూపాయలు సాయం అందిస్తుందని తెలిపారు. త్వరలో ధర్మపురిలో విష జ్వరాల పట్ల మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతంలో విష జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ప్రభుత్వం ఇక్కడ పట్టించుకుంటలేదు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా హెల్త్ పరంగా సంబంధించిన సబ్జెక్ట్ లోపల ఫెయిల్యూర్ అయిందని మాట్లాడినట్టు మాజీ మంత్రి వాతావరణంలో పెను మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్న విష జ్వరాలు ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయిన జ్వరాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్స్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ ప్రత్యేకమైనటువంటి ఆ నీళ్ళ ఇంకుడు గుంతల నీళ్ళ మీద దోమలు ఆలకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. మీలాగా కరోనా వస్తే గాలికి రోజులు పెట్టేసిపోయి మేము ఎక్కడనో పత్తా లేకుండా పోయి మేము ఉండలే. ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కదా, ఏం చేసిండు మరి? ప్రభుత్వం ఎప్పటికప్పటికీ ప్రజలకు ఉన్నటువంటి ఈ వ్యాధుల పరంగా కానీ విష జ్వరాల పరంగా కానీ అప్రమత్తం వండుకుంటూ పరంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకు ఆరోగ్యానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు. త్వరలో అంటే కొద్ది రోజుల్లో పట్టిన ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారి ద్వారా ధర్మపురి మున్సిపాలిటీలో మెగా హెల్త్ క్యాంప్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మేము వచ్చినప్పటి నుంచి 8 నెలల లోపల ఎక్కడ కూడా హెల్త్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించామని, లేకపోతే ఇక్కడ అసలు హెల్త్ పరంగా ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ఒక్క హాస్పిటల్లో ఒక బెడ్ మీద 3 వండుకున్నా నీకు అంతకుముందు కనబడలేదా? నీ 10 సంవత్సరాల హయాం లోపల నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినావు కదా. సిద్దిపేట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మా మీడియాలో అందరూ పోయి చూసి మీడియా మిత్రులు తీసుకుపోరు విషయం. పోయి సిద్దిపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ మాతా శిశు సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ 8 వేలకి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ నీ హయాంలో వస్తే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు. నీ దాని ధరపు నిజంగా ప్రజలు ఇస్తే మాతా శిశు సంక్షేమం ఆచరణలో తీసుకురాలే. ఇంటెన్షన్ నీ లెక్క అంటే సొఫిస్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని కూడా నిజం చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడడం మాత్రం కాదు. ప్రాక్టికల్ 8 నెలల క్రితం 8 నెలల క్రితం ప్రజలు మాకు తీర్పు ఇచ్చింది, మాకు అవకాశం ఇచ్చింది. ప్రజలు ఇచ్చినట్టు ప్రభుత్వం మీద కూడా మేము ఉన్నాం. ప్రజలకు పూర్తి టైంలో అందుబాటులో ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అన్ని విధాలు కూడా మందులు అందే విధంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకి అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం చేస్తున్నాం. అనుకోకుండా వాతావరణంలో పెను మార్పులతో విష జ్వరాలు ఒకరి ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే అందరికి జ్వరాలు వస్తాయి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి పరీక్ష జరిగిన వెంటనే ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు వారు ఏదైతే మాట్లాడిన మాటల విషయంలో ఒకట ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పుగా జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాం. వర్గానికి సంబంధించి కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కానీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మెడిసిన్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అందరు డాక్టర్లు అందుబాటు ఉండే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ డైమండ్ హెచ్ఓ గారు అండ్ మెడికల్ సూపరింటెండెంట్స్ డాక్టర్స్ అంతా కూడా అందుబాటులో ఉంటారన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఒక ఎకరానికి కూడా ప్రభుత్వము 3,400 నుంచి 17,500 రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి ఖమ్మంలో నిన్ననే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు.
ఎవరైతే ఇల్లును కోల్పోతారో వరదలో వారికి ప్రభుత్వం 17,500 ఇచ్చి అన్ని విధాలు అండగా ఉండే విధంగా